శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణి అమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 11, ఓవి 113 నుండి 138వ ఓవి వరకు ఈరోజు మనం పారాయణం చేసుకుందాం. ఎందుకంటే 113వ ఓవిలో బాబా మరొక లీల మొదలై 138వ ఓవితో ముగుస్తుంది. అంతకు మొత్తం ఆ లీలను చెప్పుకుంటే మనకు అవగాహన బ్రేక్ లేకుండా, విరామం లేకుండా సంపూర్ణంగా తెలుసుకున్న భావం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో కావచ్చు, లేదా ఇందులో 10 ఓవిలలో నేను నిత్యం చెప్తున్నట్టుగా ఆ 30 నిమిషాలకు సరిపడా సత్సంగం నాకు దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో ఈరోజు బాబా అనుమతితో, మీ అందరి అనుమతితో కొద్దిగా ఎక్కువ ఓవిలు తీసుకోవడం జరిగింది. మొదట పారాయణ, తర్వాత విశ్లేషణ. నిన్నటి వరకు మనం అత్యద్భుతమైనటువంటి బాబా గారి ప్రబోధం, ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడు, భక్తుడు విడిచిపెట్టవలసినవి, సాధించవలసినవి, ముఖ్యమైనటువంటి లక్షణాలను హాజీ సిద్దిక్ పాల్కే ద్వారా మనందరం కూడా తెలుసుకోవడం జరిగింది. మన సంకల్ప బలాన్ని బట్టి, లక్ష్య సాధనను బట్టి, సామర్థ్యాన్ని బట్టి అందులో వీలైనంత ఎక్కువగా ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 113వ ఓవి. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు ఒకసారి ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి కమ్ముకుపోయింది. ఝంఝూ మారుతం వీస్తుంటే పశువులకు, పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ళ చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. బికారులు, భిక్షగాళ్ళు మసీదు చూరు క్రింద తలదాచుకోవడానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గర చేరాయి. మసీదు క్రిక్కిరిసింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకుని పోయింది. కళ్ళాలలో పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభామంటపంలోకి వచ్చి నిండిపోయారు. కొందరు మసీదు చూరు కింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాకాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సామ్మ వగైరా దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాల్లో ఆదుకునేది ఒక్క సాయిబాబాయే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తిని ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందటం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిలుచున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజ్ అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు.
భగవంతునికి తమపై కంటే తన భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మరవిని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకొని తన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకలపైని కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవులు దిబ్బిళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాల్లో ప్రతిధ్వని వలె మసీదులో, మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు, వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామంటపం అంతా అదిరిపోయింది. భక్త మండలి భీతితో గాబరపడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించడం వీలు కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తర్వాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. చంద్రుడికి దయ కలిగిందనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇళ్ల చూరుల కింది నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తీభవించిన కరుణరసమే సాయి. వారు బిడ్డల గురించి కన్నతల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు ఒకసారి ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం వేసింది. మేఘాలను శాసించగల సమర్థులు ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ రెండూ పూర్తిగా పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. బాబా శాసించగలవాడా, ప్రార్థించగలవాడా? మొదట శాసించగల సమర్థులు అని అన్నారు. తరువాత ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది అన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బాబా ఇంద్రదేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనకు కనపడలా. మనం ఇప్పుడు చదివిన దాంట్లో ఎక్కడ ఆయన ఇంద్రుని ప్రార్థించినట్లుగా కనపడలా. శాసించినట్టుగానే కనపడింది. ఆయన సర్వసమర్థులే కానీ, సర్వశక్తిమంతులే కానీ ఇంద్రదేవుని ప్రార్థించి ఒకరిని కాపాడే స్థాయిలో ఉన్న దైవమని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ, పరబ్రహ్మ, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా. త్రిమూర్తులను మించిన దైవం ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆ త్రిమూర్తులు ఒక్కటిగా మారితే దత్తుడు, ఆ ఒక్కటైన దత్తుడే సాయినాథుడు. కనుక ఆయన ఎవరినో ప్రార్థించి రక్షించే స్థాయిలో ఉండే దైవమని నేను అనుకోవట్లేదు. నిజానికి హేమాడ్ పంత్ చేత రాయబడినటువంటి ఇప్పటిదాకా చదివిన పారాయణ చేసినటువంటి దాంట్లో కూడా ఎక్కడా ఇంద్రుని ప్రార్థించినట్టుగా లేదు. ఆయన మేఘ గర్జనలతో సమానంగా గర్జించాడే తప్ప ప్రార్థన చేయలేదు. అతి భయంకరమైన సమయం. ఆకాశం అంతా చీకటి కమ్ముకుపోయింది. ఝంఝుమారుతం వీస్తుంటే పశువులకు, పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచేతి ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ళ చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. బికార్లు, భిక్షగాళ్ళు మసీదు చూరు కింద తలదాచుకోవడానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గర చేరాయి. మసీదు క్రిక్కిరిసిపోయింది. అది
మామూలుగా ఏదైనా ఉపద్రవం వస్తే డబ్బున్న వాళ్ళకి పెద్ద పెద్ద మేడలు ఉంటాయి, వాళ్ళు హాయిగానే ఉంటారు. కష్టమంతా రోడ్డు పక్కల, రోడ్డు మీద జీవించేవారు, పూరి గుడిసెల్లో జీవించేవారు, ప్రకృతి మీద ఆధారపడి జీవించే పశుపక్షులు, వీటికి ఉండటానికి గూడు ఉండదు. జంతువుల వలనే మనుషులకు కూడా చాలామందికి సరిగ్గా తలదాచుకోవడానికి గూడు ఉండదు. గట్టిగా గాలి వస్తే లేచిపోయే గుడిసెలు ఉంటాయి, సరిగ్గా వర్షం పడితే తడిసిపోయే గుడిసెలు ఉంటాయి, చిన్న నిప్పురవ తగిలితే మండిపోయే మసి బూడిదగా మాడిపోయే గుడిసెలు ఉంటాయి. అటువంటి వారిని చేరదీయడానికి వచ్చిన అవతారమే సాయినాథుడు అవతారం. కనుక ఆయన పేదల, దీనుల, హీనుల, పాపుల, పతితుల కోసం అవతరించినటువంటి పరమపావనమైనటువంటి అవతారం, కరుణామూర్తి అయినటువంటి అవతారం. ధనవంతుల కోసం అవతరించినటువంటిది కాదు, నిర్భాగ్యులైనటువంటి వారు, లేనటువంటి వారి కోసం అవతరించాడనడానికి ఇది నిదర్శనం. ఒక పెద్ద వర్షం రాగానే ఆ వర్షానికి, ఆ గాలికి రక్షణ లేనటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి మసీదులో దాక్కున్నారు. మరి వారిని ఎవరైనా డబ్బున్న వాళ్ళు తమ తమ బంగ్లాలోకి రాణిస్తారా? ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎవరు రానియరు, గేట్లకు తాళం వేసుకుంటారు. మానవ సహజం, స్వార్థం, సుఖంగా తాను మాత్రమే ఉండాలి. ఇతరుల యొక్క కష్టాలు తీర్చడానికి, తన సౌఖ్యాన్ని కొంత వదులుకోవడానికి ఎవరు సిద్ధపడరు. అలా సిద్ధపడితే తమ సౌఖ్యం కొంత కోల్పోవాల్సి వస్తుంది. కనుక అటువంటి దీనులు, హీనులు, పాపులు, పతితులు, పశువులు, పక్షువులు నిర్భయంగా ప్రవేశించడానికి వీలుగా ఉండడానికి సాయినాథుడు తలుపులు తాళలేని ఆ ద్వారకామాయిలో ఉన్నారు. కనుకనే వారందరూ అంత తేలిగ్గా ద్వారకామాయిలో ప్రవేశించగలిగారు. అదే దానికి తలుపులుంటే ఆయన వేయకపోయినా ఆయన భక్తులు తాళాలు వేసుకుంటారు. కనుక బాబా ఈనాటి స్వామీజీలాగా కోటలు కట్టుకోవాలా, కోటాను కోట్లు పెట్టి రాజమందిరాలు నిర్మించుకొని పెద్ద పెద్ద ద్వారాలు పెట్టుకొని తాళాలు వేసి బిచ్చగాలను, పేదవారిని ఆ రాజమందిరాలకు, కోటలకు దూరంగా కూర్చోమని చెప్పి వారికి భిక్ష వేస్తూ తాము గొప్ప స్వామీజీలమని, ఈ బిచ్చగాలను పోషించడానికే మేము అవతరించామని ఉపన్యాసాలు ఇస్తూ బిచ్చగాళ్ళని జీవితాంతం బిచ్చగాళ్ళగానే ఉంచుతూ ఆ మహాత్ములు మాత్రం దేశోద్ధారకుల్లా ఉపన్యాసాలు ఇస్తూ పెద్ద పెద్ద భవంతుల్లో, కోటల్లో ఉంటూ అవతార పురుషుల్లా జనులని మోసం చేస్తూ ఉండే పద్ధతిలో బాబా జీవించాల. వారిని తనతో సమానంగా తన దగ్గరే ఉంచుకునేలా జీవించారు. అలాగే తాను వారితో సమానంగా వారి దగ్గరగా ఉంటూ జీవించారు. వారిలో ఒకడిగా జీవించారు, వారితో కలిసి జీవించారు, జీవితాంతం వారితో కలిసే జీవించారు. అది ఆ మహనీయుల్లో గొప్పతనం. ఎవరికి సాధ్యమవుతుంది ఆయన జీవించిన విధానాన్ని అందుకోవడానికి? ఎవరికి సాధ్యమవుతుంది ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, దయ, కరుణ చూపించడానికి? చెప్పుకొని విని ఆనందించడమే కానీ దాన్ని ఆచరించగలిగే వారు ఎక్కడుంటారు? ఈరోజు కూడా ఆయన పేరు మీద వెలిసిన సాయి మందిరాలన్నీ కూడా పాలరాతి మేడలతో, బంగారు సింహాసనాలతో, వెండి సింహాసనాలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించబడి సెక్యూరిటీ వాళ్ళ కాపలాలో రక్షించబడుతూ, ఇందాక చెప్పినట్టు బిచ్చగాలని, పేదవాళ్ళని మందిరాల బయటే ఉంచేసాయి తప్ప ఆనాడు ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఆ బిచ్చగాళ్ళతో కలిసి ఆయన జీవించినట్టుగా ఈనాడు మందిరాల్లో ఉన్న సాయినాథుడు బిచ్చగాళ్ళను లోపటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఆయన వారికి దగ్గరగా ఉండాలని ఆయన అనుకున్నా మందిర నిర్వాహకులమైన మనం ఆయన్ని వారికి దగ్గరగా పోనీయం, వారిని ఆయన దగ్గరికి రానియం.
ఆయన దేన్నైతే వద్దని చెప్పాడో, దేన్నైతే ఆచరించమని చెప్పాడో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బాబా పేరు మీద వసూలు చేసిన ప్రతి పైసని మందిరాలలో సౌకర్యాలు పెంచుకుంటూ ఉండడానికి ఉపయోగిస్తున్నామే తప్ప పేదవాడిని, వాడికి కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించడానికి, వాడి పేదరికం పోగొట్టడానికి, భిక్షక వృత్తి నుంచి వారిని పైకి తీసుకురావడానికి ఉపయోగించలేకపోతున్నాం. ఒకవేళ ఉపయోగించాలి అని ఎవరైనా ప్రయత్నం చేసినా ఆ పేదవాళ్ళు కావచ్చు, ఆ భిక్షగాళ్ళు కావచ్చు, దానికి వారు కూడా సిద్ధంగా లేకపోవచ్చు. సమాజంలో ఏముందంటే వారికి ఏదైనా కొంత ధన సాయం చేస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేయడం కానీ, లేదా దాచిపెట్టుకొని మళ్ళీ భిక్షక వృత్తిపైనే జీవిస్తూ డబ్బు సంపాదించడానికి అలవాటు పడిపోయారు అనే దానితో కూడా అటువంటి వారిని పూర్తిగా సమాజం వదిలేయడం జరిగిపోయింది. వారికి సహాయం చేస్తే చలికాలం దుప్పట్లు పంచితే వాటిని అమ్మేసుకుంటారని, ఇంకా వారికి ఏదైనా ధనం ఎక్కువిస్తే దాన్ని బ్యాంకులో వేసుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి అడుక్కు తింటారని, భిక్షక వృత్తిలో బాగా సంపాదించుకోవడం అలవాటు పడి దాన్ని మానేయమని చెప్పినా మానేయరని, ఇలా రకరకాలుగా వారిని సమానమైనటువంటి స్థాయిలోకి తీసుకురావాలని చేసే ప్రయత్నాలు విఫలమైపోతున్నాయని అసలు ఆ ప్రయత్నం పూర్తిగా మారిపోయింది. సరే, ఆ తండ్రి మాత్రం ఆ రోజుల్లో ఆయన శరీరంతో ఉన్నంత వరకు వారితో కలిసి జీవించారు, వారిలో ఒకరిగా జీవించారు. ఇప్పుడు ఆయన మందిరాలలో వారు మందిరం వెలుపలనే ఉంటున్నారు, ఆయన మందిరం లోపట ఉంటున్నాడు. మరి ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో, ఎవరు కలుపుతారో, ఆయన ఈ విషయంలో ఏ విధంగా వారి యొక్క పేదల యొక్క, భిక్షగాళ్ళ యొక్క స్థితిని సరిచేసే ప్రయత్నం ఆయన ఎలా చేస్తాడో, వారిలో కూడా ఎప్పుడు మార్పు వస్తుందో నాకైతే బాధేస్తుంటుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, సాయి భక్తులు ఇచ్చే రూపాయి కోసం, 10 రూపాయల కోసం మందిరాల దగ్గర వాళ్ళు అలా కూర్చొని ఉంటారు. నాకు అనిపిస్తుంది మందిరం నిర్వాహకులు వారు భిక్షమెత్తుకొని జీవిస్తున్నటువంటి వారి కోసం ఒక చిన్న షెడ్డు లాంటిది, ఒక చిన్న పూరిపాక లాంటిది వేస్తే కనీసం ఎండాకాలమైనా సరే లేదా వర్షాకాలం కానీ ఆ పాకలో వారు ఉంటూ ఎండకు వానకు తడవకుండా భిక్షం ఎత్తుకునే ఏర్పాటు కనుక సాయి మందిరాల వాళ్ళు చేయగలిగితే సాయి తత్వాన్ని కొంతవరకు మనం ఆచరించిన వాళ్ళం అవుతాం. సరే, వాళ్ళని ఎలాగో ఏమో మారడానికి వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాగని వారిని ఆ ఎండలో నిలబడే, మలమలమాడే ఎండలో నిలబడే అడుక్కోండి, వర్షానికి తడుస్తూనే అడుక్కోండి, లేదా అడుక్కోవడం మానేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి అనే పద్ధతిలో మానవత్వం లేకుండా ఉండే బదులు వారికి అడుక్కోవడానికి కూడా ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేయగలిగితే సాయి మందిరాల వారు బాబా సంతోషిస్తారేమో. జోగులాంబ, జాకాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వగైరా దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాల్లో ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు, 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తిని ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. అంటే ప్రతి ఊర్లో ఉన్నట్టుగానే షిరిడీలో కూడా అనేక మంది దేవతల దేవాలయాలు ఉన్నాయి. కానీ ఆ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఏ దేవతలు కాపాడలేదు అని ఆయన ఉద్దేశం. వారితో నడుస్తూ, పాడుతూ, ఆడుతూ వారిలో ఒకరిగా ఉంటున్నటువంటి సాయినాథుడే వారిని కాపాడే ప్రయత్నం చేశారు అని నేను ఎప్పుడు చెప్పినట్టుగానే సాయినాథుడు చెప్పించినట్టుగానే సాయినాథుడు వచ్చిన తర్వాత దేవతలందరూ మౌనం వహించారు. సమస్తం కూడా సాయినాథుడి ద్వారానే జరిగేటట్లు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కారణం, అందరూ సద్గురు సాయినాథుని ఆశ్రయించాలి. తద్వారా సాయినాథుడి యొక్క ప్రబోధాల ద్వారా ఈ సమాజం ధర్మబద్ధంగా జీవించాలి,
కులమత రహితంగా జీవించాలి. గురుబోధలతో సమాజం అంతా కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నిండి ధర్మస్థాపన జరగాలి. అలా జరగాలంటే సాయినాథుడి ద్వారానే వారికి మంచి జరగాలి. అప్పుడే వారు బాబాను ఆశ్రయిస్తారు. అప్పుడే బాబా వాక్కుకు వారు కట్టుబడి పనిచేస్తారు. దానికోసం దేవతలందరూ మౌనం వహిస్తారు. దేవతలకు శక్తి లేక అనుకోకూడదు. మళ్ళీ ఇక్కడ అది తప్పు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందడం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. ఏం చేశారు ఇక్కడ? ఇంద్రుని ప్రార్థన చేయలా. ఓ ఇంద్రదేవ, నా యొక్క షిరిడి ప్రజల్ని కాపాడండి, శాంతించండి అని ప్రార్థించలా. ఉచ్చస్వరంతో కేకలు వేశారు, గర్జించారు, కోప్పడ్డారు. ఎవరిని? మేఘాలు ఈజ్వల్ టు ఇంద్రుడు. అంటే బాబాగారు ఇంద్రుని కానీ మేఘాలని కానీ కేకలు వేశారు, ఆజ్ఞ వేశారు, తగ్గిపోమ్మని, తగ్గించమని శాసించారు. దీని అర్థం కేకలు వేయడం ప్రార్థించడానికి తేడా ఉంది కదా. ప్రార్థించడానికి కేకలు ఎందుకు వేస్తారు? కాబట్టి ఈయన ప్రార్థించలా, కేకలు వేశారు. శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో దేవేంద్రుడు శ్రీకృష్ణుని యొక్క శక్తిని పరీక్షించడానికి మేఘాలను పంపించి భయంకరమైన వర్షాన్ని కురిసేలాగా చేసి గోవులను, గోపాలులను వేధించాలని చూస్తే, బాధ పెట్టాలని చూస్తే శ్రీకృష్ణుడు ఏమీ దేవేంద్రుని ప్రార్థించలా. చక్కగా గోవర్ధన పర్వతాన్ని చిటికెమేలతో పైకెత్తి అందరూ ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోండి, నేనుండగా మీకేంటి భయం అన్నాడు. ఆ చిత్రమైన లీలను చూసి గోవర్ధన పర్వతాన్ని కొనగోట నిలిపినటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆ లీలను చూసి ఆశ్చర్యపోయి దేవేంద్రుడు పరిగెత్తుకొని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. ఆ కృష్ణుడే ఇక్కడ సాయినాథుడుగా ఉన్నప్పుడు అక్కడ ప్రార్థించని కృష్ణుడు ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తాడు? ప్రార్థించలా, గర్జించాడు, కేకలు వేశాడు. ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు? సమర్థ సద్గురు సాయినాథుడు ఇక్కడ ఉన్న విషయం మర్చిపోయి షిరిడి ప్రజల్ని బాధ పెట్టాలని చూస్తున్నావా అని కేకలు వేశాడు. భగవంతునికి తమపై కంటే తన భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మరవిని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకుని తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకలపైన కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుంది అన్నట్లుగా అందరి చెవులు దిబ్బిళ్ళు పడిపోయాయి. మొదట చెప్పినట్టుగానే, మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే బాబా గారిని హేమాడ్ పంతు మొదట్లో ఒక మహాత్ముడు అనుకున్నాడు. మహాత్ముడు ఈజ్వల్ టు మహాభక్తుడు కనుక, బాబా మహాభక్తుడు కనుక, మహాత్ముడు కనుక బాబా ప్రార్థన చేస్తే ఆ పరమాత్మ తన భక్తుడి యొక్క ప్రార్థనను మన్నించి ఆ వర్షాన్ని ఆపు చేశాడు, తుఫాను ఆపు చేశాడు. భక్తుల యొక్క ప్రార్థనను మన్నిస్తాడు భగవంతుడు, వారి కోసమే అవతరిస్తాడు అనే భావంతో రాయబడింది. కానీ అదే మొదట చెప్పినట్టుగా మన ప్రత్తినారాయణరావు గారి యొక్క గ్రంథంలో ఉపోద్ఘాతంలో ఈ విషయం దొరుకుతుంది. మొదట హేమాడ్ పంతు బాబాను ఒక మహాత్ముడిగా, సిద్ధపురుషుడిగా అనుకున్నా రాను రాను బాబా సాక్షాత్తు పరమాత్మ, పరబ్రహ్మ అని గ్రహించగలిగాడు. కనుక మొదట ఉన్న అవగాహనతో రాయబడ్డ సందర్భాల్లో అంతా ఈ విధంగానే ఉంటుంది. బాబాను ఒక మహాభక్తుడని, మహాత్ముడని, సత్పురుషుడని ఉంటుంది. కానీ మళ్ళీ అదే హేమాడ్ పంతు గారు బాబాను సాక్షాత్తు పరమాత్మ, సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తూ ఉంటారు. ఇంకా ఆయన మనస్సులో ఒక్కోసారి ఆ భావం, ఒక్కోసారి ఈ భావం, రెండు భావాలు కూడా తొంగి చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఆనాడు సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడు హేమాడ్ పంతుకు కానీ ఇతరులకు కానీ ఇలా రెండు భావాలు ఉండవచ్చు. కానీ ఈనాడు సాయినాథుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత 150-100 సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా సాయిమయంగా మారిపోయిన తర్వాత, కొన్ని వేల మందిరాలు వెలుస్తున్న తర్వాత ఆయన యొక్క వైభవం 18 శక్తిపీఠాలతో, 12 జ్యోతిర్లింగాలతో సమానంగా, 4 ముక్తిధామాలతో సమానంగా వెలుగొందుతున్నప్పుడు, ప్రపంచంలో 4 మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటిగా షిరిడి ప్రకాశిస్తున్నప్పుడు, మన యొక్క జీవితాల్లో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల
భక్తుల హృదయాల్లో సాయినాథుడి స్థానం చూసినప్పుడు, సాయినాథుడు వారిని నడిపిస్తున్న విధానం, రక్షిస్తున్న విధానం, వారి కోరికలు తీరుస్తున్న విధానం చూసినప్పుడు ఆయన సాక్షాత్తు పరమాత్మ, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనడానికి ఏ మాత్రం సంకోచం లేని పరిస్థితి ఇప్పుడు ఉంది. కనుక మనకు తెలుసు, హేమాడ్ పంత్ గారు ప్రత్యక్షంగా చూసిన సందర్భంలో ఒకసారి అటు ఒకసారి ఇటు అని రాసినా, అది ప్రత్యక్షంగా దైవం ఉన్నప్పుడు ఆ సందిగ్ధ అవస్థ ఉంటుంది భక్తులకి. కృష్ణుడి విషయంలో ఉంది, రాముడి విషయంలో ఉంటుంది. కానీ శరీరం వదిలిపెట్టిన తర్వాతనే ఆ యొక్క అవతారాల యొక్క పూర్ణ వైభవం, పూర్ణ శక్తి లోకానికి విదితమవుతుంది. ఆ విధంగానే సాయినాథుడి విషయంలో కూడా ఇక్కడ రాసినటువంటి కొన్ని ఓవీలలో ఆయన ఒక భక్తుడిగా, ఒక సత్పురుషుడిగా, ఒక మహాత్ముడిగా భావించుకొని రాశారు. కానీ ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ అన్నదే మన నిశ్చిత అభిప్రాయం. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామండపం అంతా అదిరిపోయింది. భక్త మండలి భీతితో గాబరా పడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించ తరం కాదు. వర్షం ఆగింది, వెంటనే గాలి కూడా తగ్గింది, మబ్బులు చెదిరిపోయాయి, తుఫాను మెల్లగా మందగించింది, నక్షత్రాలు కనిపించసాగాయి, అంధకారం తొలగిపోయింది. ఆ తర్వాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. ఆనాడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కొనగోట నిలిపి ఆ యొక్క రేపల్లె వాసుల్ని కాపాడితే, ఈనాడు షిరిడి వాసుల్ని సాయినాథుడు నోటి మాటతో శాసించి మేఘాలను తరిమివేశాడు, వర్షాన్ని ఆపివేశాడు. అది సద్గురు యొక్క గొప్ప శక్తి. అందరికీ ఆనందం కలిగింది, ఇంద్రునికి దయ కలిగింది అనిపించింది. భక్తులే అంటే ఇవి అంతా హేమాడ్ పంత్ గారు రాసిన సందర్భంలో యొక్క భాగవత ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆయనకి. భాగవతంలో ఈ దేవతలందరికీ ఇంద్రుడు రాజు కనుక ఈ పంచభూతాలని ఇంద్రుడు శాసిస్తుంటాడు. కనుక వరుణుడిని శాసించాలంటే ఇంద్రుడే శాసిస్తాడు. కనుక బాబాగారు ఏదో ఇంద్రుని ప్రార్థించినట్టు, ఇంద్రుడికి దయ కలిగి ఈ వరుణ్ణి శాసించినట్టు, ఆజ్ఞాపించినట్టుగా ఆయన భావించుకొని రాయడం జరిగింది. నిజానికి అది అంతా కాదు. సాయినాథుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, సాక్షాత్తు దత్తస్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సద్గురు స్వరూపుడు. కానీ ఆయన నోటి మాట బయటికి వచ్చిందంటే అది వెంటనే ప్రకృతి ఆచరిస్తుంది అనేది మనకు తెలుసు, అనేక సందర్భాల్లో తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. సత్పురుషుల వాక్కు నిలబెట్టాలి కదా. మరి ఇందాక చెప్పాను కదా, సత్పురుషుడు అనుకుంటున్నారు ఆయన. ఆ సమయంలో బాబా ఆయనకి సత్పురుషుల్లా కనిపించారు, ఒక తుకారాంలా, ఒక జ్ఞానదేవులా కనిపించారు. కానీ వారిద్దరికంటే అతీతంగాను వారిద్దరూ ఏ పాండురంగన్నైతే పూజించారో ఆ పాండురంగడే సాయినాథుడు. హారతుల్లో సాక్షాత్తుగా సాయినాథుల వారిని పాండురంగడిగా భావించాలా? వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది, గాలి మందమందంగా వీచింది, ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇళ్ల చూరుల కింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తీభవించిన కరుణరసమే సాయి. వారు బిడ్డల గురించి కన్నతల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. తన భక్తులను కాపాడడానికి ఆ సాయి పాండురంగడు మేఘాలను శాసించాడు, ఇంద్రుని శాసించాడు. ఇదే సత్యం. ఆయన సత్పురుషుడు కాదు, ఆయన తుకారాంలా, జ్ఞానదేవుల్లా భక్తుడు కాదు, ఆయన భగవంతుడు. దానికి ఒకే ఒక నిదర్శనం, తుకారాంకి కానీ జ్ఞానదేవుడికి కానీ ఎక్కడ మందిరాలు లేవు. 1, 2 ఎక్కడైనా ఉంటే ఎవరైనా భక్తులు కట్టుకోవచ్చు. కానీ శ్రీ రామచంద్రమూర్తికి కట్టినట్టుగా రామాలయాల్లాగా, శివాలయాల్లాగా, ఆంజనేయ స్వామి ఆలయాల్లాగా ప్రతి ఊరి యందు, ప్రతి వీధి యందు మందిరాలు నిర్మించటం ఒక్క సాయినాథుడికే జరిగింది. ఈ ఒక్కదాని ఆధారంగానే వారు సాక్షాత్తు పరమాత్మ, దత్తాత్రేయ స్వామి, శ్రీమన్నారాయణుడు అని చెప్పడానికి మనకు ఆధారం.
సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు ఎందరో గురువులు అవతరించారు, ఎందరో మహాత్ములు జన్మించారు, ఎందరో జ్ఞానులు జన్మించారు, ఎందరో సిద్ధపురుషులు జన్మించారు. కానీ ఎవ్వరికీ మందిరాలు కట్టలా. ఈ భూమి మీద అవతరించిన రాముడికి, కృష్ణుడికి, ఆంజనేయ స్వామికి తప్ప, ఈ భూమి మీద అవతరించని పరమేశ్వరుడికి తప్ప, భూమి మీద అవతరించిన దుర్గామాతకు తప్ప, జగన్మాతకు తప్ప ఎవరికి మందిరాలు లేవు. ఒకటి అర ఎవరైనా కట్టుకుంటే వారి వారి గురువుల యొక్క మందిరాలు వారి ఇళ్లలోనో వారి దగ్గర ఎక్కడో ఒకటి అర కట్టుకోవచ్చు. కానీ రామకృష్ణులకు, ఆంజనేయ స్వామికి, ఈశ్వరుడికి, అమ్మవారికి, షణ్ముఖుడికి, వీళ్ళందరూ దేవతలండి. అవతార పురుషులు దేవతలు, వీరికి మాత్రమే మందిరాలు ఉన్నాయి. భారత జాతి మొత్తం వీరిని దేవతలుగా అంగీకరిస్తుంది, పూజిస్తుంది. ఆ తరువాత ఆ స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో మందిర నిర్మాణాలు చేయించుకొని పూజలు అందుకుంటున్నటువంటి పరమాత్మ సద్గురు స్వరూపుడైనటువంటి ఒక్క సాయినాథుడికి మాత్రమే లభించింది. కనుక నేను బాబా నాతో చెప్పించేది ఎప్పుడు, భక్తుడిగా పుట్టి భగవంతుడిగా పూజలు అందుకున్నది ఆంజనేయ స్వామి, గురువుగా అవతరించి పరమాత్మగా పూజలు అందుకుంటుంది సాయినాథుల వారు. ఓం శ్రీ సాయిరామ్.